ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. 6వ వచనం, అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7 దూతల చేతిలో 7 బూరలు ఉన్నాయి. ఒక్కొక్క దూత బూర ఊదుచున్నప్పుడు ఈ భూలోకంలో ఒక్కొక్క బూరకు ఒక్కొక్క సంభవం జరగబోతుంది. ఇది రాబోయే కాలంలో జరిగే సంఘటన. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను, వాక్యము, దేవుని రాకడ సంభవాలను మనము చక్కగా దాన్ని ధ్యానం చేసే వారంగా ఉండాలి. 7 దూతలు ఉన్నారు. 7 దూతల చేతిలో 7 బూరలు ఉన్నాయి. అయితే ఇది దేవుని రాకడకు ముందా, రాకడకు తర్వాత 7 బూరలు ఊదేది అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండవచ్చు. అయితే యేసు ప్రభువారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుందంటే కడబూర మ్రోగగానే, అంటే ఆఖరి బూర ఊదినప్పుడు ప్రభు దినము రాబోతుంది. అంటే ఆయన మేఘారూరుడై రాబోతున్నాడు. సంఘమును ఆయన మధ్యాకాశములోనికి తోడుకుని వెళ్ళబోతున్నాడు. అంటే ఆఖరి బూర ఊదేంత వరకు కూడా ఈ భూలోకములో జరిగే సంఘటనలు మాత్రమే ఇందులో రాయబడి ఉన్నవి. దానికి ఆధారం ఏంటంటారా? ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే ఆ మాటలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుదాం. బూర మ్రోగినప్పుడు మృతులందరూ కూడా క్షయమైపోయిన వారు అక్షయులుగా మారుదురు. రెప్పపాటులో మనమందరము కూడా దేవుని సన్నిధి అనగా ఆయన రాకడలో ఎత్తబడతాం. బూర మ్రోగాలి. ఆ బూర ఏంటంటే దేవదూత చేతులు ఉన్నటువంటి ఆఖరి బూర మ్రోగేటం. మరి మిగతా బూరల సంఘటనలు ఏమిటి? అదే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఒకసారి మరలా ప్రకటన గ్రంథంలోనికి వచ్చుతూ 1 బూరను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. 1 దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చాలండి. రాయబడిన మాటలో 1 దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడను అని రాయబడు. సో అంటే ఈ భూమి మీద పడవేయబడినప్పుడు అందులో భూమిలో 3వ భాగం అంటే అగ్ని ద్వారా భూమి మీద ఉన్నటువంటి 3వ భాగం కాలిపోతుంది, చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చటి గడ్డి అంతయు కూడా కాలిపోతుంది. అంటే వడగండ్లు పడుతున్నాయట. ఈ వడగండ్లు ఎలాంటివి? పిడుగులు లాంటి వడగండ్లు పడబోతున్నాయి. ఇప్పటి వరకు మన వడగండ్లు తెలుసు. ఈ వడగండ్లు మనం ఎలా చూసామంటే చాలా చిన్నగా ఉంటాయి. చూడండి, అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు, నేల మీద పడుతున్నప్పుడు పిల్లలు దాన్ని తీసుకుని ఆడుతుంటాం, మనం కూడా దాన్ని తీసుకుంటాం. దానివల్ల ఏ ప్రమాదం లేదు. కానీ రాబోయే రోజులో ఒక వడగండ్లు పడబోతున్నాయి. అది రక్తముతో కూడినవి, అగ్నితో కూడినటువంటి వడగండ్లు. ఈ వడగండ్లు ఎలా ఉంటాయంటే పిడుగులు లాంటి వడగండ్లు పడబోతున్నాయి. సైన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. వాతావరణ శాఖ ఒక రోజు చెప్పింది వడగండ్లు కూడా పిడుగులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి, అలాంటి వడగండ్లు పడబోతున్నాయి అనేది వాక్యం ద్వారా మనకు తెలవిబడుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన అవసరం మనకుంది. రైట్. అయితే ఇక్కడ జరిగే కార్యం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి చెట్లు, అడవులు దగ్ధమవుతాయి. ఆ వడగండ్లు రక్తపు ముద్దతో ఈ భూమి మీద పడతాయి. పచ్చ గడ్డి అనేది ఈ భూమి మీద ఉండదు. అన్నీ కూడా అగ్ని వడగండ్ల చేత సమస్తము నిర్మూలం అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే భూమి అంతా కూడా చాలా వరకు ఆ పచ్చటి గడ్డి లేకుండా కాలిపోతుంది అన్నమాట. చెట్లలో 3వ భాగం అన్నీ కూడా కాలిపోతాయి. అంటే చాలా పచ్చని చెట్లన్నీ కూడా కాలిపోతాయి. వాతావరణ కాలుష్యం మారిపోతుంది. వర్షాలు పడనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఆక్సిజన్ సరైనటువంటి రీతిగా
అందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరైన వ్యవసాయము చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఉంటుంది. అంటే ఈ కార్యము జరగటం ద్వారా చాలా మంది తెలుసుకునేది ఏంటంటే దేవుడు అంటే భయము కలిగే విధంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు చాలా మందికి దేవుడు అంటే భయం లేదు. కారణం ఏంటంటే అన్ని అవకాశాలు ఉన్నాయి, మానవ జ్ఞానం ఉంది, మానవ జ్ఞానముతో ఏదైనా సాధించుకోగలుగుతున్నాం, ఏదైనా ఆపగలుగుతున్నాం. కానీ రాబోయే సంభవాలను బట్టి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు అంటే ఒక భయము కలిగే విధంగా ఉంటుంది. ఈ సంభవాలు ఏదో కొత్తగా జరుగుతున్నవి కాదు, అంతకుముందు జరిగిన సంభవాలు కూడా ఇందులో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చింది కూడా ఇదే రీతిగా. ఆకాశముల నుంచి ఏం పడిందట? అగ్ని గంధకములు కురిచాయి. అగ్ని కురిచింది, అగ్ని వడగండ్లు ఈ భూమి మీద పడినట్లుగా రాయబడింది. ఏబేలు గ్రంథంలో కూడా రాయబడింది కదా, ఒక మాట చదవండి ఒకసారి. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నియు ధూమస్తంభములను కనపరచెదను. చూడండి, ఆకాశంలో ఏం కనబడతాయట? మహత్కార్యములు కనబడతాయి, అగ్ని కనబడిపోతుంది, ఇంకా రక్తము. ఇవన్నీ కూడా ఆకాశము నుండి భూమి మీదకి రాబోతున్నాయి. ఇది నిజమా అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. జరుగుతుంది అంటారా? నోవహు కాలంలో కూడా అందరూ అలాగే అనుకున్నారు. ముసలుడు ఏదో చెప్పుకుంటున్నాడు, ఇది జరుగుతుందా, ఇలా అవుతుందా, ఇది సాధ్యమా అని ఇప్పుడున్న ప్రజలు ఎలాగైతే ప్రశ్నిస్తున్నారో అప్పటి కాలంలో కూడా వారు ప్రశ్నించిన వారే. కానీ ఆ జలప్రళయం వచ్చిన తర్వాత వారు రొమ్ములు బాదుకున్నారు. అయ్యో, ఆ దినాన్ని ప్రకటించినప్పుడు మేము సరైన విధాలుగా దాన్ని మేము అనుగ్రహించలేకపోయాం, పొందుకోలేకపోయాము అని. ఓకే, ఇక్కడ వాక్యంలో రాయబడింది, మొదటి దూత బోర ఊదినప్పుడు మిళితమైన అగ్ని వడగండ్లు ఈ భూమి మీద పడి చాలా వరకు నాశనం చేసుకుని వెళ్ళిపోతాయి. ఇది మొదటి బోర. రెండవ బోరలోనికి వద్దాం. 8వ వచనం, 8వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఒకసారి చూద్దామా? రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఇది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. చాలండి, ఇది రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగిన మరొక సంభవం. ముందు భూమి మీద జరుగుతుంది, రెండవ సంభవం సముద్రం మీద జరుగుతుందట. సముద్రం మీద ఒక ఉరు ఊదినప్పుడు ఏమైంది? అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ, అంటే ఒక సకలం సముద్రంలో పడుతుంది. ఈ సముద్రంలో పడిన వెంటనే సముద్రంలో 3వ భాగం అంతా ఏమైపోతుంది? రక్తమైపోతుంది. మొత్తం సముద్రం అంతా రక్తమైపోతుంది. 3వ భాగం రక్తమైపోగానే అందులో ఉన్న జలచరాలన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. భయంకరమైన కంపు వస్తుంది బయటికి. ఆ జలచరాలన్నీ కూడా ఒడ్డుకు కొట్టుకుని వస్తాయి. అక్కడ చాలా వరకు పడవలు, జంతువులు అన్నీ కూడా నాశనమగును అని రాయబడుతుంది. అయితే చాలామంది అంటారు దీన్ని చూసి, అంతరిక్షంలో ఏదో లోపం ఏర్పడింది, సో అంతరిక్షంలో నుంచి ఏదో సకలము ఈ సముద్రంలో పడవలన ఇలాంటి విషయాలు పడుతున్నాయి అనేది అనుకుంటారే తప్ప, ఇది దేవుని ఉగ్రత బైబిల్ గ్రంథంలో రాయబడుచున్నది నెరవేర్పు కలుగుతుందని ఎవరు అనుకోరు. మరలా అంటే మానవులు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారంటే, అంతరిక్షంలో ఏదో మార్పులు జరుగుతున్నాయి, భూమి మీద ఏదో మార్పులు జరుగుతున్నాయి, వాతావరణంలో ఏదో మార్పులు జరుగుతున్నాయి, మనుషులు ఏదో సృష్టిస్తున్నాడు కాబట్టి, మనుషులు కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఈ వాతావరణ సమస్యల వల్ల ఇలాగ ఏర్పడుతున్నాయి అని అనుకుంటారు. కానీ ఇది దేవుని ఉగ్రత దినము, ఆయన రాకడకు సూచనలుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నవని సంగతులు అప్పటికి చాలా మంది గుర్తెరగనటువంటి వారిగా ఉంటారు. ఇది ఎలా ఉంటుంది చెప్పాను కదా, ప్రతిదీ కూడా దేవుడు ముందు ఒకసారి రుచి చూపించాడు మనకి. ఈ విషయాన్ని కూడా ఒకసారి రుచి చూపించాడు. ఎక్కడంటే నిర్గమకాండములో మాట రాయబడుతుంది. నిర్గమకాండము 7వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదివి వినిపించండి. నిర్గమకాండము 7వ అధ్యాయము
19వ వచనంలో ఉన్నటువంటి మాట ఒక్కసారి మనం గమనిద్దాం. వారి నదుల మీదను కాలువల మీదను వారి చెరువుల మీదను వాటి నీటి గండముల మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలను రక్తముండునని అతనితో చెప్పమని. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ ఏటి నీళ్ళన్నీ కూడా, అక్కడున్నటువంటి నదులు, ఏరు, అక్కడ పారుతున్నటువంటి అన్నీ కూడా ఏమైపోయాట, రక్తమయమైపోయి ఎవరు కూడా దాన్ని తాగలేనటువంటి వారుగా ఉన్నారు. అందులో ఉన్న జలచరాలు చచ్చిపోయాయి. బహు భయంకరమైన కంపు, చెడు వాసన ద్వారా ఆ ప్రజలు చాలా మంది విసుకుపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. అంటే ఇక్కడ అదే విధమైనటువంటి విషయం కనబడుతుంది. అంటే ఒక కొండ లాంటిది సముద్రంలో పడడం అంటే ఆ సముద్రము అగ్నిపర్వతము బ్రద్దలవ్వడం అన్నమాట, లావా. ఎప్పుడైతే ఆకాశము నుండి ఒక కొండ లాంటిది ఈ సముద్రంలో పడుతుందో ఒక లావాగా ఏర్పడుతుంది. ఒక అగ్నిపర్వతం ఏ రీతిగా అయితే పేలుతుందో, ఎలా లావా వస్తుందో అలాగ ఏర్పడి సముద్రం అంతా కూడా 3వ భాగము రక్తమయం అయిపోతుంది అనే వాక్యంలో రాయబడింది. అంటే అందాల దీవులన్నీ కూడా నాశనం అయిపోతాయి, సునామీలు వస్తాయి. సునామీల ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. నీళ్ళన్నీ కూడా సునామీల ద్వారా వచ్చినటువంటి నీళ్ళ ద్వారా అనేకమైన వాహనాలు కొట్టుకుని పోవచ్చు, అనేక ఇండ్లు కొట్టుకుని పోవచ్చు, అనేక జనాంగం కూడా నాశనం కావచ్చు. సో ఈ సంభవాలను చూస్తున్న భాగం అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అని మనం గ్రహించడానికి 2వ సూచన. రైట్, 3వ సూచన అంటే 3వ బోరును కూడా ఒక్కసారి మనము గమనిద్దాం. 10వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నెలలో 3వ భాగము మాచిపత్రి ఆయను. చాలండి. ఇక్కడ 3వ బోర ఊదినప్పుడు పెద్ద నక్షత్రము ఆకాశము నుండి ఏం రాయబడింది, వ్రాలి నదుల 3వ భాగమును నీటి బొగ్గల మీద పడును. ముందేమో భూమి మీద జరిగే ప్రకృతి వైపరీత్యాన్ని మనం చూస్తాం, అనగా ఈ ప్రకృతి ద్వారా సంభవించే సంభవాలను మనం చూస్తున్నాం. భూమి మీద అనేక రకాలమైన పచ్చగడ్డి కానీ ఏది కూడా లేకుండా అగ్ని ద్వారా సమస్తమును కూడా నాశనం అవుతుంది, మనుషులకి ఏమీ కాదు. రెండవది, సముద్రం అంతా కూడా నీరు రక్తమయమైపోతుంది. ఒక కొండ లాంటిది సముద్రం మీద పడడం ద్వారా. అయితే ఇప్పుడు 3వ బోర ఊదినప్పుడు ఏం కనబడుతుందట, ఆకాశము నుండి ఒక నక్షత్రము వంటిది ఒకటి, మాచిపత్రి అనే పేరు కలిగిన ఒక నక్షత్రము కింద పడుతుందట. అది ఎక్కడంటే నదులలో, పారు నీటి బుగ్గల మీద అది పడుతుంది. అంటే మంచి నీళ్ళు నదుల మీద ఈ నక్షత్రం పడుతుంది. మాచిపత్రి అనగా దాని అర్థం ఏంటో తెలుసా, చేదు అని అర్థం. అంటే ఈ నీళ్ళన్నీ, అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ ఇప్పుడు ఏమైపోతాయంటే చేదైపోతాయి, బహుభయంకరమైన చేదు, తాగడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. మనుషులు ఆ నీళ్లు తాగలేక ఏం చేస్తారో తెలుసా, లాలాజలాన్ని అప్పుడప్పుడు మింగుతూ వారి దాహాన్ని తీర్చుకోబోయే రోజులు రాబోతున్నాయి. వంటకు వండడానికి అవి పనికిరావు, తాగడానికి పనికిరావు, అది ఫిల్టర్ చేసుకోవడానికి పనికిరావు. ఇప్పుడున్నటువంటి రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఏ నీటినైనా సరే చక్కగా మంచి నీటిగా మార్చే ఫిల్టర్స్ కూడా ఆ నీటిని అంత బహుభయంకరమైన చేదు పుట్టే కార్యాలు ఉంటాయి. అట్లాంటి భయంకరమైన చేదు అనుభవాలకు వచ్చే పరిస్థితులు ఈ నదుల మీదకి వస్తాయి. ఎందుకు నదులను ఉంటాయి? అప్పటికి ప్రపంచంలో చాలా వరకు నదులను దేవతలుగా ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. నదులు దేవతలుగా, దేవుళ్ళుగా ఆరాధిస్తుంటారు. చాలా దేశాలు, మన భారతదేశంలోనే కాదని చాలా దేశాలు ఈ అలవాటు ఉంది. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పేరు పెట్టి దాన్ని దేవతలుగా, దేవుళ్ళుగా మనం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో
అప్పుడు అర్థమవుతుంది దాని యొక్క పరిస్థితులు, దాని యొక్క సంఘటన, దాని యొక్క పరిస్థితులన్నీ కూడా ఆ రోజు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది దేవుని ప్రవచనమే, ముందుగానే దేవుడు మాట్లాడాడు కదా. ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట కనబడుతుంది కదా. అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. చాలండి, ఏంటట? చేదు కూరలను తినిపించబోతున్నాను, విష జలములు నేను ఏం చేయబోతున్నాను? త్రాగించబోతున్నాను. త్రాగితే మరణం, త్రాగకపోతే దాహం. ఇది పరిస్థితులు, గందరగోళం. ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఈ గ్రహచల శకం ఈ భూమి మీద పడగానే చాలా వరకు ఆ శకలాలన్నీ భూమి మీద పడతాయి, కొన్ని నదుల మీద పడతాయి, ఆ జలముల మీద పడతాయి. ఆ నీటిలో ఊరేది ప్రతిది కూడా ఏమవుతుందంటే చేదుగానే మారిపోతుంది. ఇలాంటి సంభవాలన్నీ తీసి హాలీవుడ్లో చాలా సినిమాలు తీస్తుంటారు. చాలామంది ఈ సినిమాలు, హాలీవుడ్ సినిమాలన్నీ చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ఇలాంటి పిచ్చి సినిమాలు తీస్తున్నారు అని. ఇవన్నీ కూడా చాలామంది, ఎందుకంటే ఈ డైరెక్టర్స్ కానీ దీంట్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరంటే మంచిగా బైబిల్ చదివిన వాళ్ళేమో. దీన్ని చక్కగా ఈ రాకడ సంభవాలన్నిటినీ కూడా కూడగట్టుకునే ఇలాంటి పిక్చర్స్ అన్నీ తీస్తూ వారు మనం చూపిస్తుంటారు. కాబట్టి ఇలాంటి టైంలో కూడా ఇంకా చాలామంది మారు మనసు పొందలేనటువంటి వారు మారు మనసు పొందితే దేవుడు వారికి అవకాశం ఇవ్వబోతున్నాడు. అయితే చాలామందికి ఒక ప్రశ్న, మరి మన పరిస్థితి ఏంటండి? క్రైస్తవుల పరిస్థితి ఏంటండి? దేవుని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటండి అని అడగొచ్చు. ఒకటే, ఎందుకంటే దేవుడు ఆ ఉగ్రతలో నుంచి దేవుడు వారికి కాపుదలని ఇస్తాడు. ఓకే, ఇక్కడ 3వ బోర ఊదినప్పుడు జరిగినది నదుల మీద, భూమి మీద, సముద్రం మీద, నదుల మీద. 4వ బోరలోనికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి భాగాన్ని ఒక్కసారి చదివినిపించండి. బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. చాలండి. 4వ దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు జరిగేది ఎక్కడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మును అని రాయబడుతుంది. అంటే 12 గంటలకు పగలు, 12 గంటలు రాత్రి. ఇది మన కాలమానం, అన్ని దేశాల్లో ఉన్నటువంటి కాలమానం. ఇక్కడ మనకి రాత్రి అయితే కొన్ని దేశాల్లో పగలవుతుంది, మనకు పగలైతే కొన్ని దేశాల్లో రాత్రి అవుతుంది. ఏ దేశంలోనైనా కాలమానం ఏంటంటే 12 + 12 24 గంటలు. కానీ ఈ 4వ దూత బోర ఊదినప్పుడు మాత్రం ఎన్నో భాగమట? 3వ భాగము చీకటి కమ్ముకుంటుంది. అంటే 3వ భాగము చీకటి కమ్ముకుంటుందంటే ఇక్కడ ఏమైపోతుందంటే భూమి ఇప్పుడు స్పీడ్గా తిరగడం ప్రారంభమవుతుంది. ఎక్కువ చీకటి మనం కలిగి ఉంటాం. ఇప్పుడు 8 గంటలు మాత్రమే. అంటే సూర్యుడు మనతో ఉండేది, వెలుగునిచ్చేది ఎంతసేపు? 8 గంటలే. 8, 8, 16. అంటే ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటి అవుతుందో, అంటే ఉదయం తెల్లారితే మధ్యాహ్నానికి మళ్ళీ చీకటి పడిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. ఆకాశం మీద ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు వారి ప్రకాశించే ప్రకాశం విషయంలోనూ అన్నిటి విషయంలోనూ కూడా ఒక మార్పు అనేది కలుగుతుంది. దీనికి బైబిల్ గ్రంథంలో ఆధారాలు కూడా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో 10 తెగుల్లో దేవుడు ఒకసారి ఏం చేశాడంటే 3 దినాలు చీకటిని ఆ దేశంలో ఇచ్చాడు. అంటే 3 దినాలు కటికమైన చీకటి, అంటే రాత్రి లేదు, పగలు లేదు. అక్కడున్న ప్రజలు ఏది రాత్రో ఏది పగలో తెలుసుకోలేకపోయారు. 3 దినాలు మొత్తం భయంకరమైన చీకటి అలుముకుంటుంది. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనడానికి పూర్వకాలంలో జరిగిన సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే యేసు ప్రభువారు సిలువ వేస్తున్నప్పుడు రమారమి మధ్యాహ్నం 3 గంటలకు ఏమైందట? చీకటి పడిపోయింది. మధ్యాహ్నమే చీకటి పడింది. అంటే ఇలాంటి సంఘటన చాలాసార్లు జరిగింది. కాబట్టి అదే మనకు ఒకసారి యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటను కూడా ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి
బాగానే ఒకసారి గమనిద్దాం. నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఏంటంటే ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనివ్వు. ఉదయమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపనివుడు. చూడండి, ఉదయమునే సూర్యుడు ఏమవుతుంది, చీకటి కమ్ముతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి విషయం 13:10 ఈ మాటలు మనకి కనబడుతున్నటువంటి మాటలు. అంటే 4వ బూర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా చీకటి కమ్ముతాయని రాయబడింది. తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చేద్దామా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఈ 4వ బూర ఊదిన తర్వాత కిందన 13వ వచనంలో ఒక మాట రాయబడింది. మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదుచున్న 3 దేవదూతలు శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ 4వ బోర ఊదిన తర్వాత మళ్ళా పక్షిరాజు లాంటి కొన్ని దూతలు ఏం చేస్తాయట, ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి ఎగురుతూ ఒక స్వరాన్ని పలుకుతాయట. ఏంటి స్వరము? అయ్యో అయ్యో అయ్యో. అంటే ఇంకా ఎంతకాలం రక్షణ లేని వారుగా ఉంటారు. భూమి మీద జరిగిన సంఘటనలు చూసారే, సముద్రం మీద పడిన సంఘటనలు చూసారే, ఆకాశము నక్షత్రాలు సూర్య చంద్రం మీద పడిన సంఘటనలు చూసారే. అప్పటికి మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మాకు తెలుసు సైన్స్, సూర్యుడు కొంతకాలానికి తన ప్రకాశింపనివుడని ఎప్పుడో చెప్పింది మాకు సైన్స్. చంద్రుడు తన యొక్క ప్రకాశమైనటువంటి శక్తిని కోల్పోతాడని నేను చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాను. ఇలాంటి విధానంతో చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా దేవునికి దగ్గర కాకుండా ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఎవరు సువార్తను అందిస్తున్నారట? పక్షిరాజు ఎగురుతూ బోధలు ఊదుచున్నటువంటి దూతల శబ్దమును బట్టి భూనివాసులకు సువార్తను అందించబోతున్నారు. కానీ ఈ కృపాకాలం సద్వినియోగం చేసుకుంటే వారు కూడా రక్షించబడతారు. ఒకవేళ ఆ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతే ఇలాంటి ఉగ్రత దినములోనికి, ఇంకా భయంకరమైన దినములోనికి మనం అందరం కూడా ప్రవేశించే వారముగా ఉన్నాం. ఓకే, 4 బూరల వర్తమానాన్ని మనం విన్నాం. 5వ బూర గురించి మనం ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదివినిపించండి. మళ్ళా పొగలో నుంచి మిడతలు భూమి మీదకు వస్తాయి, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడిను. మరియు నొసళ్ల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడి. చాలండి. ఓకే, ఇప్పుడు 4 బూరల వరకు మనుషులకు ఏ విధమైన హాని ఉండదు. డైరెక్ట్గా ప్రకృతి ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకు అనేకమైన పరిస్థితులు మనుషులకు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు 5వ దూత బూర ఊదినప్పుడు జరిగే సంఘటన ఏంటంటే ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఎవరి నక్షత్రము? చాలామంది అనుకుంటారు ఆకాశము నుండి పడింది కాబట్టి ఈ నక్షత్రము. ఇక్కడ ఏమి రాయబడింది? రాలిన నక్షత్రము చూచితిని, అగాధమేక తాళపు చెవులు అతనికి ఇయ్యబడును అని రాయబడింది. నక్షత్రము అతని అంటారా, అది అంటారా? అది అంటాం, అతనికి అనము కదా. ఇక్కడ చాలామంది ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేం. నక్షత్రము అంటే మనం చూస్తున్నటువంటి నక్షత్రం కాదు. నక్షత్రం పడితే ఇంకేముందండి, అవుట్ కదా అని అనుకుంటాం. అంటే అతనికి ఒక స్వరూపం. ఎవరు ఈ నక్షత్రం? దీంట్లో కూడా ఇంకొక ఆలోచన రావచ్చు మనకి. ఏంటి ఆలోచన అంటే ఒకవేళ దేవుని సంబంధించబడినటువంటి మనిషేమో అనుకోవచ్చు. కానీ ఇతనికి ఒక పేరు రాయబడింది, పాతాళపు రాజు అధికారి అని. పాతాళ దేశం లేకపోతే పాతాళానికి బిలమునకు అధికారి రాజు ఎవరు? సాతానుగాడు. మరి అతను నక్షత్రం అని ఎలా పోలుస్తాం మనం? యెషయా గ్రంథం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట మనకు కనబడుతుంది. ఆ పాతాళ దూత రాజు పేరు నక్షత్రం. ఆ నక్షత్రాన్ని గూర్చే ముందుగానే రాయబడింది. ఏంటి ఆ నక్షత్రం? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చాలండి. ఇక్కడ ఎవరది తేజో నక్షత్రము?
పడద్రోయబడినటువంటి సాతాను యొక్క అనుభవం ఇది. అంటే ఇది సాతాను దూత, సాతాను సంబంధించిన పాతాళపు రాజు అధికారి, పాతాళ దూత రాజు అని రాయబడింది. రైట్. అయితే ఇది ఏం చేస్తుందంటే, పాతాళపు అంటే ఇక్కడ అధికారం ఏమో దేవుని దగ్గర ఉంది, అగాధం యొక్క తాళపు చెవులు అతనికి చేతికి ఇవ్వబడింది. 2వ వచనంలో అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి పొగ వంటి అగాధములో నుంచి లేచింది, ఆ పొగలో నుంచి ఒక చీకటి కమ్మింది, ఆ పొగలో నుంచి కొన్ని మిడతలు బయటకు వచ్చాయి. ఏమొచ్చాయి? మిడతలు. ఈ మిడతలు ఇప్పటి వరకు ఎవరును చూడనటువంటి మిడతలు. ఈ మిడతలు ఎలా ఉంటాయంటే గుర్రం యొక్క ఆకారంలో ఉంటాయి. గుర్రమంత సైజు, గుర్రమంత ఆకారంలో ఉంటాయి. తర్వాత దానికి తేలలాంటి బలం ఉంటుందట, తేలుకున్నటువంటి బలం ఉంటుంది. నొసర్ల మీద ఎవరైతే అంటే దానికి ఎలా ఉంటుందంటే ఆ తేళ్ల వంటి బలం ఉన్నటువంటి మిడతలు అవి కుట్టుటకు అధికారం కలిగినది. అంటే అది కొడితే తేలు కుట్టినట్టుగా ఉంటుంది. అది ఎవరిని కొడుతుంది అంటే ఇక్కడ రాయబడి ఉంది 4వ వచనంలో, నొసర్ల మీద దేవుని ముద్ర లేని మనుషులనే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని చేయుటకు వాటికి ఆజ్ఞ ఇవ్వబడదు. అది ఎవరిని హాని చేయదు, గడ్డిని హాని చేయదు, వృక్షములను హాని చేయదు, తర్వాత ఏది కూడా హాని చేయదు. కానీ దేవుని ముద్ర లేనటువంటి వ్యక్తిని మాత్రం హానం చేస్తుంది. ఇది ఎలా తెలుసు అంటే దానికి మనుషుని యొక్క ముఖం ఉంటుందట, స్కాన్ చేస్తుంది. ఇప్పుడు బార్ స్కాన్ వచ్చినాయి కదా, బార్ కోడ్లు. మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళగానే మన కొనుక్కునే వస్తువు మీద బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ని ఏం చేస్తారు, ఒక మిషన్ ద్వారా స్కాన్ చేస్తే టక్కని అందు మీద రేటు పడుతుంది. అలాగే ఇది వచ్చి జస్ట్ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు 2 ముద్రలు ఉంటాయి. ఏంటి? 666. అప్పటికి అంత్యక్రీస్తు పాలన ఉంటుంది కాబట్టి రేషన్కి భయపడి, అమ్మో రేషన్ దొరకదేమో, బియ్యం ఎవరేమో, నూనె ఎవరేమో, ఆహారపు వస్తువులు ఎవరేమో, మనకి బయట స్వేచ్ఛ ఉండదేమో, దేవుడి సంగతి దేవుడి తర్వాత ఎరుగుదులే, పరలోకం ఎవడు చూసి వచ్చాడు, పరలోకం దేవుని రాజ్యం ఎవరు చూసి వచ్చారు, మా పాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ మాటలు, ఎప్పుడు నెరవేరే అని చాలా మంది దీని కొరకు దిగిపోయి నిత్యావసరాల కొరకు లేకపోతే అనుభవాల కొరకు వాటి కొరకు వీటి కొరకు ఆశపడి అబద్ధ క్రీస్తు అంత్యక్రీస్తు యొక్క పాలనలోనికి 666 666 యొక్క ముద్రను వేసుకుని బ్రతుకుతున్న వారు అప్పుడు చాలా మంది ఉంటారు. వాడి అధికారం కిందకి వెళ్ళిపోయిన వారు ఉంటారు. కొంతమంది కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదొచ్చినా సరే నేను దేవుని కొరకు నిలబడతానని దేవుని ముద్ర కలిగిన వాడు ఉంటాడు, విశ్వాస ముద్ర కలిగిన వాడు ఉంటాడు, ప్రార్థనా ముద్ర కలిగి ఉన్నవాడు ఉంటాడు. అయితే వారిని ఏమీ చేయదట. అద్భుతమైన వాక్యము ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలి అనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి అనుకుంటున్నారా? స్వస్థత, విడుదల, రక్షణ, అభిషేకం పొందాలి అనుకుంటున్నారా? వ్యసనముల నుండి, సాతాను శక్తుల నుండి విడుదల కావాలా? అయితే రండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుని సంఘం గెత్సేమనే వర్షిప్ సెంటర్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు. దేవుని చేతిలో బలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ వై పృథ్వీరాజు గారు వాక్య సందేశం అందించి అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేదారు. జీవితాలను మార్చే అద్భుతమైన వాక్య సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన. మా అడ్రస్ గెత్సేమనే వర్షిప్ సెంటర్, 1వ లైన్, రాజేంద్ర నగర్, A to Z స్టోర్ పైన, బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల మెయిన్ రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9577123777. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.